హల్లెలూయా. మంచిది. 9 సమయం మన మధ్యలో దైవ సేవకులు మల్లయ్య గారు రత్సవల్లపాడు సొంత పరిచర్య చేస్తూ ఆయా ప్రాంతాలలో భారం కలిగి దేవుని యొక్క స్వార్థ నిమిత్తం ప్రతి గ్రామానికి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి దేవుని స్వార్థ అందించడం చాలా భారమైన పని. మరి అట్లాగే మన గ్రామంలో కూడా ఈరోజు
మరి దైవ సేవకులు వచ్చి ఉన్నారు కనుక మొత్తం మీద తాను ఎట్లాగే యేసు ప్రభువును తెలుసుకున్నాడో అట్లాగే ఆయనకు అప్పచెప్పబడిన వాక్య పరిచర్య సరే మనకైతే మినిమం 10 ఈ లోపల మరిగా అన్న మనకు తెలియపరుస్తారు దేవుని యొక్క విషయాలు. ఇప్పుడు ఈ సమయాన్ని దైవ సేవకులకి అప్పచెప్తున్నాను. మళ్ళీ అన్నకు దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవుని ప్రియ సంగమా, అంతా క్షేమంగా ఉన్నారు కదా? లేక మరి మత్తయ్య ఏమన్నా మిమ్మల్ని బాధపరుచుడా? లేదు కదా? దైవ సేవకులు ఎవరు బాధపరచు, ఎందుకంటే వాళ్ళ నిమిత్తము దేవుడు పిలుచుకుండు కనుక. మన తల్లిదండ్రులు బాధపరచచ్చు, మన తోటి, మన అన్నదమ్ములు, మన తోటి, మన బంధువుతో బాధపరచొచ్చేమో కానీ దైవజనుడు మాత్రం ఎప్పుడు కన్నీళ్ళు కాల్చుతాడు. ఎందుకంటే దేవుని ప్రియ సంగమా, అయ్యా ఆ బిడ్డలు నీలో బలపడాలా, ఆ బిడ్డలు నీలో బాగుపడాలా, ఆ కుటుంబాలు నీలో నీ రాజ్యంలో అర్హత కలిగిన వారిగా ఉండాలని వాళ్ళు అనునిక్షము అనుక్షణము దేవుని పాదాల కాడ పడి కన్నీళ్లు కారటానికి మాత్రమే వాళ్ళని ప్రభు ఏర్పాటు చేసుకుంది. కానీ మిమ్మలేదో అవమానపడటానికి, మిమ్మలేదో అక్రమంగా తక్కువ చూపు చూడటానికి కాదు. దేవుని స్తోత్రం. చెప్పాలంటే మీ అన్ని విషయాల్లో కూడా కన్నీళ్లు కార్చేది వాళ్ళే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకు దేవుని యొక్క ప్రేక్షకమా, మరి అన్నైతే 10 గంటల వరకు అని చెప్పి ఉన్నాడు దేవుని వాక్యము. ఇప్పుడు సమయం ఎంత అయింది? టైం దేవుని స్తోత్రం 9 కావస్తుంది. 9 అయిందనుకుందాం. గంట సమయం ఇచ్చుండు. దేవుని చిత్తమైతే ఆ గంట వాక్యమే చెప్పి మిమ్మల్ని దేవుని వాక్యములో ఆనందపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు నా తండ్రి యేసయ్యా, నీ స్తోత్రాలు నాయన. మేము అల్పులము, అవేగులము, బలహీనులము, ఎందుకునో ఎప్పటికీ పనికిరాని పాపులమే ప్రభువా. అయినను ఈ పాపులని ఎందుకు నా ప్రభువా నీవు పిలిచి లేవనెత్తి నీ పరిశుద్ధమైన స్వార్థను, నీ పరిశుద్ధమైన ఆ పరిచర్యను మాకు అప్పగించి అనేకుల మధ్యలో పంచుటకు ఈ రోజున నీ కృప మాతో ఉన్నదంటే నాయన, ఇది మా తల్లిదండ్రులు చేసిన అయ్యా పుణ్యకార్యాలు కాదు, మా బంధుత్వంలో చేసిన అయ్యా ఏదో గొప్పతనాలు అసలు కాదు. మేమేదో అంతకంటే ప్రభు అసలు ఏమిటికి పనికిరాని వాళ్ళమే. అయినప్పటికీ నువ్వు గొప్పవాడు అయ్యా. నీ ప్రేమ ఎంతో నాయన. అందును బట్టి మమ్మల్ని పిలుచుకొని నీ సిద్ధానికి లోపర్చి నీ మహిమ కలిగిన రాజ్యములో అనేకమైన కుటుంబాలు, అనేకమైన ఆత్మలు అయ్యా ఎప్పుడు నశించిపోకుండా ఉండటానికి ప్రభువా మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రము నా తండ్రి. అందును బట్టి అయ్యా ఈరోజు ఈ ప్రాంతంలో నాయన, ఈ పర్లపాయ తండ ప్రాంతంలో నాయన మరి మత్తయ్య గురించి నా తండ్రి నాయన ఎంతకుముందో నాకు తెలుసు కానీ ప్రభువా నన్ను గురించి ప్రాంతాల్లో తెలియదయ్యా. మా ప్రాంతాల్లో ఆయన అయితే ప్రకటించుకున్నాడు. అందుని బట్టి నా తండ్రి ఈ రోజున నువ్వు నడిపించిన దాన్ని బట్టి ఇక్కడ నాయన నీ వాక్య పరిచర్య చేయడానికి మేము ఏగులము కానప్పటికి కూడా నువ్వు ఇచ్చిన మహాత్ములను బట్టి ప్రకటిస్తుండగా నాయన పరిశుద్ధాత్మాభిషేకం కోరి మీరు నింపండి ప్రభువా. నీ మహిమ కొరకు నాయన ఆత్మస్వరము, మానవస్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరాన్ని ఎల్లడిపరిచి నీ ఆత్మతో నింపి మీరు ఆలోచన కర్తవ్యానికి ఆలోచన ఇచ్చి ఏ ఒక్క నాయన వర్తమానంలో ఏ అంశంలో మాట్లాడబోతుండో నా ప్రభువా మాలో నాయన ఏమున్న ప్రభు మేము తీసేసుకొని అంశానికి లోపడి, వాక్యానికి లోపడి
వినయమగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయంతో వాక్యాన్ని అడ్డుకట్టుకొని మేము జీవించటకు మాతో మీరుండి ప్రభువా మీ హస్తము మా హస్తము బట్టి నడిపించినట్లుగా ఆ బిడ్డలను కూడా నడిపించి నిక్షలమైన రాజ్యంలో ఉంచుటకు సహాయపడమని ఈ సాయంకాల సమయంలో ఈ వర్తమానము మీరు ప్రకటించమని మీ దాసుల్లో ఉండి మీ సిద్ధము నెరవేర్చమని నాయన అయ్యా తండ్రి, ఇంతవరకు నేను పాటలతో మహిమపరిచి ఉన్నారు తండ్రి. మహిమ కలిగిన పాటలతో ప్రభువ అదే రీతిగా నా తండ్రి నీ సిద్ధమైన మార్గములు ఆత్మీయత కలిగిన ఆరాధన కూడా కొంచెం మేము చేసి దేవాది స్తోత్రము నీ నామాన్ని గణపరిచి ఉన్నాం గనక మహిమ పరుటకు మాకు అధికారముని ఇచ్చిన దేవ, ఆ రీతిగా నా ప్రభ నీ వాక్య పరిచర్య కూడా ముందున్న సమయం నీ స్వాధీనపరచుకోమని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రైజ్లార్డ్. నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతిమంతుడా, నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతిమంతుడా. నీ నామధేయం నాకెంతో మధురం, నీ నామశరణే నా నిత్య జీవమో, నీ నామధేయం నాకెంతో మధురం, నీ నామశరణే నా నిత్య జీవమో. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి గోరి గనా, ఆరాధనా నిత్య ఆరాధనా, నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతిమంతుడా, నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతిమంతుడా. సర్వశక్తి గల మహో హృదయుడా, నవల్ల ఉన్నుడతి పరిశుద్ధుడా, సర్వశక్తి గల మహో హృదయుడా, నవల్ల ఉన్నుడతి పరిశుద్ధుడా. అగ్ని జ్వాలల వలె నీ సింహాసనం, అగ్ని జ్వాలల వలె నీ సింహాసనం, కోట్ల కొల్లదిగా కొనియాడుచుండగా, కోట్ల అదిగా కొనియాడుచుండగా, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నిత్య ఆరాధనా, నిత్య స్తుతి పాత్రుడా, నిత్య అందరూ నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతిమంతుడా, నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతిమంతుడా. 24 పెద్దల మాటలో 4 దేవుళ్ళ స్తోత్రాది సేవతో, 24 పెద్దల మాటలో 4 దేవుళ్ళ స్తోత్రాది సేవతో, శ్రేయము మగలు సుతుడు సుతుడు
సుతుడని గోరి అందరూ పగలు సుతుడు సుతుడని మహిమలో పొందుచున్నా నా యేసు రాజా జయం పగలు సుతుడు సుతుడని మహిమలో పొందుచున్నా నా యేసు రాజా ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నిత్య ఆరాధనా నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా జ్ఞాన గదిలో ప్రార్థించుచుండగా 120 శిశువుల మీద జ్ఞాన గదిలో ప్రార్థించుచుండగా 120 శిశువుల మీద అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్ముడా గోరి అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్ముడా పరిశుద్ధులందరూ ప్రార్థించుచుండగా పరిశుద్ధులందరూ ప్రవశించుచుండగా ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా నిత్య ఆరాధనా నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అందరూ వచ్చాం దేవుని స్తోత్రం దేవుని వాక్య భావంలోకి వెళ్దాము ప్రైజ్ ది లార్డ్ దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము దేవుని ప్రియ సంగమా యోహాను సువార్త 8వ అధ్యాయము దేవుని వాక్యము 21వ వచనం చదువుకుందాం చదివి వినిపించేవాళ్ళు ఎందుకంటే మాకు వానమాలు మాత్రమే మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎందుకో బరి పంపిలే ప్రైజ్ ది లార్డ్ దేవుని స్తోత్రం అయితే నా ప్రభు మాత్రము బాగా వానమాల కంటే ఆయన లోతైన మర్మాలు కూడా తెలియపరుచుకుంటాడు దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం యోహాను సువార్త మరి 8వ అధ్యాయము 21వ వచనం చదువుదాం ఆయన అంటూ ఉన్నాడు మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళుచున్నాను నేను వెళ్ళిపోవచ్చున్నాను కనుక మీరు నన్ను హల్లెలూయా మరి ఒకప్పుడు అంటే మన ప్రభువు ఆయన మనతోనే ఉన్నాడు కానీ మీరు నన్ను ఎరిగే ఉన్నారు కానీ ఆయన అంటున్నాడు దేవుని బిడ్డ దేవుని ప్రియ సంగమా గ్రామ ప్రజలారా కనుక మీరు నన్ను ఎరగరు ఎందుకంటే ఎక్కడ ఉన్నాం మనం పాపం అనే ఊబిలో అందుకు మీరు నన్ను వెరగరు అంటూ ఉన్నాడు 23 వరకు చదవ అదే నేను వెళ్ళు చోటుకి మీరు రాలేరని దేవుని స్తోత్రం చాలు నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని ఎందుకు రాలేమాట మనం
ఆయనతో ఉన్నాం మనం, ఆయన మనతో ఉన్నాడు. కానీ మీరు నేను వెళ్ళు చోటికి రాలేరు అంటూ ఉన్నాడు ప్రభు. అంటే అక్కడ ఏంటంటే దేవుని బిడ్డ అర్థమో, మనం ఎక్కడ ఉన్నామంట? లోక పాపంలోనే ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ఎక్కడ ఉన్నామంట? లోక పాపంలోనే ఉన్నాం. ఏదో పాపం చేస్తేనే కాదు పాపము. దేవుని యందు మార్పు చెంది రక్షణ పొంది దేవుని బిడ్డగా అంగీకరించబడి నీటి బాప్తీసం తీసుకొని ప్రమాణము, యేసయ్య నీతోనే ఉంటాను, నేను నా జీవిత ఆవిష్కారమంతా నేను గనపరుస్తాను, ఆజ్ఞలన్నీ కూడా నేను నా కుటుంబంతో సహా నేను అనుసరిస్తాను ప్రభు అంటూ ఉంటాను కదా. అయితే దేవుని బిడ్డ మనము కారణం ఏంటంటే ఆ రోజైతే ప్రమాణం చేస్తాం, కానీ రాను ఏం చేస్తామంట? ఈ లోక ఆశలలో, ఈ లోక ధనాపేక్షలో కలిసిపోతూ ఉంటాం. అందుకు దేవునితో మనము పురిగలిపి, దేవునితో మనం సొంతగలిసి దేవుని రాజ్యానికి పాత్రలు కాలేకపోతాం. అందుకు దేవుని ప్రియ సంగమా, ఆయన మనము ఆజ్ఞలన్నీ అనుసరించినప్పుడు ఆయన దీవెనలు మనం ఆటోమేటిక్గా పొందుకుంటూ ఉంటాం. దేవుని స్తోత్రం. ఆ వాక్యము ద్వితీయోపదేశకాండంలో ఉంది 28వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవా మాటను విని వీటిని అనుసరించి పాటించిన వల్ల ఈ దీవెనలన్నీ కూడా ఆటోమేటిక్గా నువ్వు ప్రార్థించదు అని దేవుని స్తోత్రము. అది 50 సార్లు, అది చదవనవసరం లేదు. ఆదికాండం 6వ అధ్యాయము దేవుని స్తోత్రము. ఆదికాండం 6వ అధ్యాయము మరి 5 నుంచి 7 వచ్చిన నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి యొక్క హృదయములను తలంపులు యెహోవా చూసి దేవుని స్తోత్రం. ఏ చేసిన సంతాపం ఉంది. మన పిల్లలు మనం పెంచి పెద్దవాళ్ళు చేసి స్కూలు బట్టి దేని పిల్లలు ఏదో ఇంకా మన కష్టజీవులమై చెమట ఓడిచి వాళ్ళు ఏం చేస్తారన్నయ్యా? బజార్లో పడి తిరుగుతారనే హల్లెలూయా. లేకపోతే వాళ్ళు ఇంకా ఏదన్నా ఒకవేళ మనకి ఏదన్నా చెడుతనం తీసుకొస్తారనే ఒక మేలుకరమైన జీవితం నా కుటుంబానికి వాళ్ళు తీసుకొస్తారు. నేను చూస్తాను ఒకరోజు నా పిల్లల జీవితం తేజలుంది, నేను కష్టపడినా పర్వాలేదు అనుకుంటుంటాం. నా ప్రభు కూడా ఆ రీతిగా ఆయన అరచేతులలో చెక్కి ఆయన రూపం ఇచ్చి ఆయన నీకు నాకు దేని బిడ్డారా రాశక్రాంతరంలో జీవాయువు ఊది ప్రభు ఆయనతో మహిమకరంగా ఉంటాం అనుకున్నాడు. కానీ మనం ఏంటంటే రాను ఏమై ఉంటా ఆయన దృష్టికి చెడుతనంతో మనం చెడు తలంపుతో ఉండమంట. ఆయన అంటే దేని బిడ్డారు సంతాపం ఉంది, సంతోషం లేక, ఆయనకి సంతోషం అనేది లేక ఆయన బాధపడుతుంటాడు. దేవుని స్తోత్రం. ఆ సంతోషం లేక బాధపడి యెహోవా కొన్నాళ్ళు రాను ఏం చేసిందంటయ్యా? నోవా కాలంలో నువ్వు ఒక్కడివే కాలం వస్తావు నోవా, ఇలా ఎందుకు సంతోషం ఏమీ లేదు అని దేవుని వాక్యము దేవుని బిడ్డారా 7-8 వచనాలలో అక్కడ అన్ని కూడా 6-7-8 వచనాలలో తెలియపరుస్తుంది ఆదికాండంలో నా ప్రభు. కనుక సంతోషమును కలచేయటానికి మనలో ఆయన ఏర్పాటు చేసుకుంది. అందుకు మనలో ఏముందంట? పాపము. ఈ పాపానికి మనం ఏమవుతామంట? బానిసత్వం అవుతున్నాం. దేవుని స్తోత్రం. ఆ ఊపిలోనే ఉన్నాం. ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని యందు మనం పరిశుద్ధతగా నడవడానికి దేవుని యొక్క కృప కలిగిన ప్రేమలో మన పాత్రమై ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకు పరిశుద్ధ గ్రంథము సామెతల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 20వ అధ్యాయము 9వ వచనం. దేవుని స్తోత్రం. నా హృదయమును పాపమును పోగొట్టుకొని పవిత్రులను అయితననుకోన తగిన ఎవడయ్యా? పవిత్రమవుతోని చెప్పదగిన వాడు ఎవడు? ఆ హృదయంలో ఉన్న అవి ఎక్కడ ఉంటాయంటే హృదయంలో ఉంటాయి. మనం ఎట్లా మాట్లాడుతూ ఉంటాం? పైన మాట్లాడుతూ ఉంటాం. ఆ కింది వచనాల్లో ఉంటాయి. దేవుని స్తోత్రము. అందుకు పరిశుద్ధ గ్రంథము మరి 1వ యోహాను
1వ అధ్యాయం 8-10 వచనం చదువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. నరులారా చలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులారా రండని చలవైనది. దేవుని చలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు వేది నీవు పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు వేది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్న వారి నీకు పాఠమే కాదా. పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. నీ జీవితం విలువైనది, నరులారా రండని చలవైనది. దేవుని చలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు. యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులారా రండని చలవైనది. దేవుని చలవైనది. హల్లెలూయా. సిద్ధపడిన దేవుని బిడ్డ, దేవుని యొక్క రాకడ సమయానికి, ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి ఇంకా పాపములోనే నీవు కూర్చుకొని, ఆ పాపము శాతనే నువ్వు జీవించే జీవితము ఆయన గుర్తెరిగి కూడా ఆ పాపములోనే ఉండి నీ ప్రయత్నం అంతా కూడా దేవునికి దూరం చేస్తూ ఉన్నావా. దేవుని స్తోత్రం. ఒకప్పుడు మేము కూడా అదే పాపంలో ఉన్నాం, అదే శాపగ్రతంలో ఉన్నాం. ఆ సమయంలో నా ప్రభు పిలిచి నా పాపం నుంచి విడుదల చేసిన దేవుడు. మళ్ళా ప్రభు మాటను ధిక్కరించినప్పుడు అంతకంటే ఘోరమైన స్థితిలో ఉంచోడు. ఆ ఘోరమైన స్థితిలోంచి ఆయన సన్నిధికి ఎలా వచ్చినవాడు తెలుసా? దేవుని స్తోత్రం. ఎలా వచ్చాడు? ఆ పాపాలు ఎట్లా ఉంటాయంట? దేవుని స్తోత్రం. 1వ పరిశుద్ధ గ్రంథము 1వ యోహాను 1వ అధ్యాయం 8-10 వచనం చదువు. మనము పాపము లేని వారమని. దేవుని స్తోత్రం. పాపము లేని వారమని మనము చెప్పుకుంటూ ఉంటాం. నేను క్రైస్తవ జీవితంలో ఉన్నాను, ప్రభుని అంగీకరించి మార్పు చెంది ఉన్నాను, రక్షణ పొంది ఉన్నాను కదా. మేము ఇంకా యేసుక్రీస్తు బిడ్డలమో చికిచెట్టు కదా. మరి పాపంలో లేకపోతే దేని బిడ్డ? యేసుక్రీస్తు బిడ్డ కుమారుడు అయితే దేవుని సన్నిధిలో ఈ రీతిగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని వాక్యాన్ని ప్రార్థిస్తూ ఉంటే, దేవుని ఆజ్ఞలు అనుసరించి నువ్వు దేవుని సన్నిధిలో ఉండడానికి మరి ఎందుకు వెళ్ళాలి? పాపము ఎలా ఉంది? అందుకు మన పాపములోనే ఉన్నాం. ఇంకా రేపు కదా సండే, ఇలా కాదు కదా. దేవుని స్తోత్రం. రేపు కదా మన పునరుద్ధానం, రేపు కదా వెళ్ళాల్సింది. మరి రేపు పునరుద్ధానం అయితే మరి ఈరోజు దేవుని జీవవాక్యం ఉంది కదా. దేవుని స్తోత్రం. అందుకు దేవుని వాక్యం అంటుంది 1వ కొరింథీ 6వ అధ్యాయము
మరి 9, 11 వచ్చిన వాళ్ళు చదువుకుంటే దేని బట్టి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. చదువు. మనము పాపములోనే ఉండమంట. ప్రయోజనాలు 1వ కొరింథీ 6వ అధ్యాయము 9 నుంచి 11 వచ్చిన వారు ప్రయోజనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యములో వారసులు కారని నీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, అపచారులైనను, తాగుబోతులైనను, దోషకులైనను హల్లెలూయా. దేని బిడ్డ ఈ ఎక్కడ ఉంటాయంట? ఎక్కడ దాగి ఉంటాయంటమ్మా? వీళ్ళు దేవుని రాజ్యానికంట వారసులు కానేరు. దేవుని రక్షణ పొందితే వీటన్నిటిని మనం ఏం చేయాలంట? వేసే పాదాల కాడికి పోయి ఆయన అంటూ ఉంటాడు, నీ శిలువను ఎత్తుకొని నా శిలువ వద్దకు రమ్మని. ప్రభు స్తోత్రం. ఆయనకు అప్పగించాలి, ఆయనకు అప్పగించాలి. ఆయన మోయటానికి సిద్ధమై ఉన్నాడు. మోయటానికి ఆయన పరమును విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక వీటిని పోగొట్టుకోకుండా మనం ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డ వీటిని లోపరుచుకుంటున్నాం. అందుకు గలితీ పత్రిక 5:19 వచ్చిన చదివితే 19 నుంచి 22 వచ్చిన వరకు ఇక్కడ లోపల ఉండే కొన్ని ఉంటాయంట. ప్రయోజన ఏంటంటాయి? ప్రైజ్లో ఏంట స్పష్టమై ఉన్నాయంట. దేవుని ప్రేమను పంచుకొని రక్షణ పొంది మార్పు చెంది దేవునితో ప్రమాణం చేసి, అయ్యా నా జీవిత శ్వాస యావత్తు నీ చేతికి అప్పగిస్తున్నానని అంటూ ఉంటాం. కానీ ఈ కార్యాలు మాత్రం స్పష్టమై ఉంటాడు. దేనికి స్పష్టమై ఉంట? శరీరానికి. ప్రైజ్లో ఈ శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయంట. వీటిని మనం పోగొట్టుకోవటానికి అదే నా ప్రభు అంటుడు పైన మాట్లాడుతున్నారు నులివెచ్చనగా. ప్రకటనలో మాట్లాడుతున్న ఒక అధ్యాయంలో 3:16 వచనంలో మీరు నులివెచ్చనగా ఉన్నారు, చల్లగానైనా వెచ్చగానైనా లేరు కనుకను మీ ముఖాన్ని నేను ఉమ్మి వేయడానికి ఉద్దేశిస్తున్నాను అంటూ ఉన్నాడు నా ప్రభు. ఏ అచ్చలో ఉన్న మన దేవుడు నులివెచ్చన జీవితంలో. అందుకు ఇక్కడ ఈ శరీర కార్యములంట స్పష్టమై ఉన్నాయంట. కలహములు, కచ్చలు, జారస్త్వములు, ఆ మత్సరములు, దేని బిడ్డ ఇంకా చెప్పాలంటే అవిచారము, ఇంకా చెప్పాలంటే దొంగతనము, ఇక నరహత్యలు అనేకమైనవి అంటే కూడా ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంట? మనకు డబ్బు ఉంటే ఎక్కడ ఉంటుంది? దేని బిడ్డ డబ్బు సంపాదించి ఎక్కడ ఉంచుతాం? మనం ఎక్కడ ఉంచుతాం? ఎక్కువగా ఉంటే బ్యాంక్ చేస్తాం. ఎందుకంటే అదే చిన్నగా అది రూపాయి 10 రూపాయలు ఇచ్చినా చాలు. అక్కడ ఏదో నమ్మకం ఇస్తారు. ఈ లోకంలో ఇప్పుడు ఈ సిమోన్ పాస్టర్ గారికి లేదా కిరణ్ కుమార్కో లేదా ఇక్కడ ఈ మత్తయ్య గారికి ఇస్తే ఏమో ఏ రోజు ఏమో 5 గంటలు అని చేసి చూతుండని చేస్తుండగా దేవుడి స్తోత్రం. అలాంటి మనుషులు కాదు. కానీ దేవుడి వాక్యం అంటుంది, దేవుడి బిడ్డ ఇవన్నీ కూడా కామక్రోధమైన ఈ మనస్తత్వం అంటే శరీరానికంట ఈ సంబంధమై అంటుకట్టుకొని ఉండేది. అందుకని శరీర ఈర్షలు, జారత్వము, దేవుడి బిడ్డ ఇవన్నీ దేవుడు మాట్లాడుతుంటాడు. మన పైన మాట్లాడుతుంటాం కదా. ఆయన పైన మాట్లాడే మాట ఆయన ఆశించలేదు. అంతరంగంలో ఉన్న వాటిని ప్రయించున్నాం. దేవుడి స్తోత్రం. ఆయన అంతరంగంలో ఉన్న వాటిని మాట్లాడుతుండు నా ప్రభు. అందుకనే దేని బిడ్డ నేను కూడా మందిరం ఏర్పాటు చేస్తున్నప్పుడు నా ప్రభు అన్నాడు, ఏదో ఎవరొకరు సహాయం చేస్తే నేను మందిరం కట్టించుకుందామని అనుకున్న దేవుడి స్తోత్రం. అనుకున్న దేవుని బిడ్డ అనుకుంటే నా ప్రభు అన్నాడు, ఇక నీ ఒక్క ఆస్తిలో నాకు భాగం ఉన్నది అన్నాడు. హల్లెలూయా. ఏముందంట? భాగం ఉందంట. ప్రైజ్లో అసలు భాగం ఏంటి? మొత్తం ఆయన ఇచ్చింది కదా. ఏడేవాడు మొత్తం సంపాదించుండేది. ఏమయ్యా మరి మీ నాన్నగారు ఏమన్నా నాకు ఇచ్చిండా? ఆయన ఇచ్చిండు, ఆయన సమకూర్చాడు, ఆయన సిద్ధపాటు చేసాడు. అందుకు ఉన్నప్పుడు అన్నదన్నప్పుడు నా ప్రభు అది నీ సిద్ధమైతే నాకు తెలియపరచు. నాకున్నది 1 ఎకరమే. దేవుడి బిడ్డ
సమస్తం నాకు ముగ్గురు కుమారులు వాళ్ళకి ఇచ్చేసిన తలా 2 ఎకరాలు ఎంత వచ్చింది. దేవుని స్తోత్రం. 1 ఎకరం మాత్రమే నేను ఉంచుకున్నాను. దేవుని మందిరం అక్కడ ఏర్పాటు చేసుకున్నాను. ప్రైజ్లా ఇవాళ ఇంచుమించు 40 లక్షల చిల్లరు 50 లక్షల లోపు మన మందిరం. ప్రైజ్లా ఇదంతా కూడా నా ప్రభు దీవెన వర్షంగా ఆయన కుమ్మరించాడు. అనేకమైన అద్భుత కార్యాలు ఆ స్థలమందు శాస్త్రాన్ని పిలిచి ఉన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు పిలిచిన దేవుడు మనలాంటి మనిషిగా నమ్మదగిన వాడు కనుక కొన్నిటి మీద అధికారం ఇస్తాం. మనకు 4 ముగ్గురు ఉంటే ఒకరికి మాత్రం అధికారం ఇస్తాం, ఒకరికి ఇంకొక అధికారం ఇస్తాం, ఇంకొకరికి ఇంకొక అధికారం ఇస్తాం. అందుకని అధికారాలకు ఇచ్చే అధికారి ఆయన అనుగ్రహించి ఇచ్చినందుకు అక్కడ కార్యాలు స్వస్థత అద్భుతంగా జరిగి ఉన్నాయి. అద్భుతంగా వాళ్ళు దేవుని బిడ్డలకు పిలిపి ఉన్నారు. ప్రైజ్లా దేవుని స్తోత్రం. అప్పుడు అయ్యా మరి అమ్మమంటూ ప్రభు మందిరం వరకు వదిలేసి పక్క సైతది చెప్పాలా, నువ్వు చెప్తే నేను అమ్ముతాను సిద్ధమే అన్నప్పుడు నా ప్రభు ఆలోచించినది ఒక శాశ్వతం లోన్లో పెట్టాలని డబ్బు తీసుకోవాలి. దేవుని స్తోత్రం. అది ఆ లోన్లో పెట్టి దేని బిడ్డారా 1,18,000 వచ్చి ఉన్నాయి. నాకు 1 లక్ష అంతవరకు పునాదులకే అయిపోయి ఉన్నావు. దేవుని స్తోత్రం. కొట్టులేని పెట్టి 5 అడుగులు లోతు అక్కడ ఇనుము అక్కడే సరిపోతుంది. 2 లక్షలు ఇనుము. దేవుని స్తోత్రం. డబ్బు లేదు. ఏం చేయాలి ప్రభు? సంఘ సమస్తం బిడ్డలు దేని బిడ్డారు 40 కట్టలు సిమెంట్ తలా 2-3 కట్టలు 5 కట్టలు కొంతమంది ఇవ్వలేదు. అయినా నేను అడగలేదు కూడా. మందిరంలో వాక్యపూర్వంగా మన మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. జబ్బుతో ఇది తుక్కుబట్టిపోతుందని చెప్తున్నాం. అయితే దేని బిడ్డారా ఏది ఏమైనా కానీ నా ప్రభు చెప్పాలంటే చాలా పడుతుంది. దేవుని స్తోత్రం. కొన్ని కార్యాలు చేసి నా ప్రభు అద్భుతంగా ఇచ్చేవాడు. ప్రైజ్లను ఒక్క వ్యక్తి ద్వారాగానే నా ప్రభు 7 లక్షలు నా ప్రభు అద్భుత కార్యం ఆయన కోవిడ్లో ఉన్నప్పుడు లేవనెత్తి ఆయన దేవుని బిడ్డ ఆయన శక్తిపూర్వంగా ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతం. మరి అదేలాగా దేవుని బిడ్డ ఒక సి గారి కుమారుడికి మాటలు లేవు. మాటలు ఇచ్చిండు నా ప్రభు. దేవుని స్తోత్రం. ఇంకా గుండె జబ్బైన వ్యక్తికి బతకడు అని హైదరాబాద్ ప్రాంతంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ చూపించుకొని బతకనన్నా నేను అని చెప్పి ఉన్నారు. నాకు ఇప్పుడు 6 లక్షలు అవుతాయంటే నా కాడ ఎక్కడో దీనికి ఆస్తే లేదు అని కన్నీళ్లు కాల్చినప్పుడు అమ్మ ఉపవాసం నా బిడ్డ ప్రార్థన చేద్దాం. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పరపడారు. దేవుని సిద్ధమైతే నిన్ను అద్భుతంగా ఆశీర్వాదకరంగా నిన్ను సాక్ష్యాలు పెట్టుకుంటాడు అని అప్పుడు ప్రేయర్లో మేము ఉన్నాం. దేవుని బిడ్డ అప్పుడు ఉపవాస ప్రేయర్లో ప్రార్థన చేసినప్పుడు 1 నెల చేసి దేవుని బిడ్డని వెళ్ళి పరిచయం చేసుకున్నప్పుడు అమ్మ ఏ హాస్పిటల్కి వెళ్ళి ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉన్నావు, ఇప్పుడు ఏలాంటిది నీలో ఏమి లేదు, అంత నార్మల్గా కానొస్తుంది. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళా, మా ప్రాంతంలో చిన్న పాక వేసుకొని ఒక పాస్టర్ గారు వాక్యము సువార్తమానం పాటిస్తూ ఉండయ్యా అక్కడికి వెళ్ళి ఉన్నాను. అక్కడ ఆయన ఉపవాసుని ప్రార్థన చేసిండు. ఇప్పుడు ఎంచుమించాయా 3 వారాలు. అమ్మ నువ్వు వెళ్ళి చూపించుకో చెకప్ చేసుకోమని చెప్పిండు. అయ్యా అమ్మ పరమడాక్టర్ ఆయనమ్మ యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావా దేవుని బిడ్డ నీ శరీర కార్యములు స్పష్టమైన గనుక తీసేసుకొని ప్రభుకు లోపడి దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుడితో ప్రేమ కలిగి నడిచినట్లయితే నీ కార్యాలు సఫలపరచువాడు నా దేవుడు. హల్లెలూయా. అందుకు వీటిని మనం పోగొట్టుకోవటానికి మనము ఆశించి ఉన్నాం కదా. ఈ కేంద్రంలో దాచిపెట్టి ఉంటాం. ఎలా కేంద్రంలో ఇక్కడి నుంచి కింది భాగంలో దాచిపెట్టి ఉంటాం. అవి ఏం చేస్తామంటే దాచిపెట్టి అవి అవసరమైనప్పుడు ఏదైనా మనకి మందానికి నాకు కుదరినప్పుడు ఒకవేళ విశ్వాసికి దేని బిడ్డారు ఇంకొక పిశాచికి కుదరినప్పుడు ఏమవుతుంది వీటన్నిటినీ ఇష్టాసారంగా మాట్లాడుతుంటాం. అప్పుడు ఈ కేంద్రము డోర్ తెరుస్తాం. ఇది పాపం కదా? పాపమా పుణ్యమా చెప్పాలా? యేసయ్య రక్తంలో కడగబడ్డ బిడ్డ కదా. పరిశుద్ధమైన రక్తంలో స్వస్థపడి దేవుని బిడ్డగా భావించి దేవుని బిడ్డగా నీ జీవితము ఆయన సమర్పించి ఆయన పోలిగా ఆయన ఒక్క మనసు కలిగి ఉంటానని ప్రమాణం కదా. మరి ఏంటి అప్పుడు డోర్ తెరుస్తాం. దేవుని స్తోత్రం. నా ప్రభు ఏమనంటే దేవుని బిడ్డ శత్రువును ప్రేమించు. ప్రైజ్లా. హల్లెలూయా.
ఎవరిని ప్రేమించమంటే శత్రువుని ప్రేమించు. దేవుని బిడ్డ సువార్త కూటంలో వెళ్తుంటే నాకు శత్రువులు ఎదురయ్యి, శత్రువుని కూడా నేనే పలకరించాను. వాళ్ళతో నీకేం పని అనొచ్చు ఇంట్లో పాస్టర్ గారు, ఆమెనెందుకు పలకరించను? దేవుని స్తోత్రం. పోనీ సువార్త అంతా అలా ఉంది. నా ప్రభు వాగ్దానం చేసి పిలిచింది నమ్మదగిన వాడు సువార్త నిమిత్తము వాళ్ళంటి వారికి అందటానికే కదా. అందుకు నేను పలకరించు. శత్రువు నేను ప్రేమించాను, కానీ మిత్రుడు ఒకవేళ దూరమైన వాడు దేవుని విశ్వాసం అయితే దూరమైన పర్వాలేదు. దేవుని బిడ్డ శత్రువులు మాత్రం ఎప్పుడూ దూరపరచదు. ప్రైజులా. అందుకు మీ శరీర కార్యములంట బహు స్పష్టమై ఉన్నాయట. అవి గూఢమైన మర్మాలు, గూఢమైన వాక్యాలని అనుసరించి విని వాటిని ఎందుకు విశ్వసించుకున్నట్ట ఈ శరీరం ఇచ్చే కార్యాలంటే దేవుని బిడ్డారు మనలను పాపంలో తీసుకెళ్తారు. ప్రైజులా. పాపంలో తీసుకెళ్తారు. అందుకై స్పష్టమై ఉన్నాయంటుండు. అందుకు ఆ డోరు మనము యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య ఇగో నాలో ఉన్నా, ఈ శరీర కార్యములు స్పష్టమైనవి ఉన్నాయి అయ్యా. ఎన్నాళ్ళ నుంచో నేను ఈ కర్మ పాపము జన్మ పాపమయ్యా నేను నాలో దాచుకొని ఉన్నాను. యేసు నీ రక్తంలో కడగబడి ఇప్పుడు వాటి యందు ఇంకా నేను ఆశించి వాటి యందు నేను ఇంకా అయ్యా మనసు ఆట లక్షణమే ఉన్నది అని దేవుని బిడ్డ దేవుని యందు కనుక మనం ఒప్పుకుంటే అవి కప్పుకోకుండా నువ్వు చీకట్లో లేవు, ఎలుగు ప్రకాశించబడుతూ ఉండవు. దేవుని స్తోత్రం. ఆ స్థితిలోంచి లేవా, ఆ స్థితిలోంచి మనం లేవా. వాడు నాకు శత్రువు నేనా, వాడి ముఖము నేను చూడకూడదు, వాడితో నేనా అనేది రాకూడదు. ఏ స్థితిలో ఉన్నా లెమ్మంటున్నాడు నా ప్రభు. ప్రైజులా. అందుకు దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డ నీవు నేను ఆ శరీర కార్యంలో స్పష్టమై ఉన్న వాటికి మనం పరిశుద్ధంగా అక్కడ వాటిని ప్రభుకు అప్పగించాలి. ప్రైజులా. హల్లెలూయా. అందుకు పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి 6 వచనాలు చదువుకుందాం. ప్రైజులా. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిగా నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి హల్లెలూయా. ఎలా అర్పించుకున్నట్ట దేవుని పరిమళ శ్వాసనగా మనం ఉండటానికంటే ఆయన కాదు. నీ పాపికి జీవితము నీ ఒక్క దేవుని బిడ్డ నీవు ఆ మురికితనంలో ఉండవు. చూడు, శరీర విషయంలో స్పష్టమైన వాటిల్లో అవన్నీ కూడా ప్రభు అంట తీసుకొని నీకు పరిమళ శ్వాసన కలిగిన ఆ పరిశుద్ధతనిచ్చి నీ పాపిటి జీవితాన్ని ఆయన మోసుకోవడానికి వచ్చినట్టు. దేవుని స్తోత్రం. మరి నీలో ఏ శ్వాసన వస్తుంది దేవుని? ఈ రోజున మా రచ్చంపాడి గ్రామంలో చేస్తున్నటువంటి పరిచయం లేని బిడ్డారా, నూతన చర్చి వాళ్ళు మొత్తం కూడా మన కాడికి వచ్చి కార్యాలు పొందుకొనిపోయారు. ప్రేమించిన దేవుని స్తోత్రం. మన గొప్పతనం కాదు, మన గాఢమే కనుక మన పైన వీధులు రాజు ఉండడం కనుక సమస్తము కూడా కార్యాలు జరుపువాడు. ఆయనకి మహిమ కొరకు వాడుకోవటానికి మాత్రమే మనము ఆయన పనివారిని కానీ మనము పాత్రలమే కానీ మన పైవారిని కాదు, ఆయన పైవాడు. హల్లెలూయా. అందుకు దేవుని వాక్యం అంటుంది, ఇప్పుడు ఆ పరిమళ శ్వాసన కలిగిన దేవుని వాక్యమును మనము అంటుకట్టుకొని జీవించాలి. కానీ శరీర కార్యములు మనము దేవుని బిడ్డ వాటిని మనం అంటుకట్టుకోవటానికి దేవుని యందు పాప క్షమాపణ ఇప్పుడు ఆయన రక్తములో కడగబడి విమోచన పొంది దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే ఇది ఒక పాపమే. దాని పరిశుద్ధం కాకూడదు. ఆ స్పష్టమైన కంచెలు కలహాలు ఉండకూడదు. ప్రేమ తత్వము కలిగి మనము యేసయ్య ప్రేమలో రావటానికి ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం కదా, అదేనా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకు మార్కు సువార్త దేవుని స్తోత్రము, మార్కు సువార్త దేవుని వాక్యము 7వ అధ్యాయము 21, 23 వచ్చిన చదువుకున్నా. ఇక్కడ 13 మరి లక్షణాలు ఉన్నాయి. ప్రైజులా. మార్కు సువార్త దేవుని వాక్యము 7వ అధ్యాయం 21,
23వ వచనం. దేవుని స్తోత్రం. లోపల నుండి ఆ మనుషుల హృదయముల మనుషుల హృదయములో నుండి నుండి, అంటే లోపల నుంచి మనుషుల హృదయాల నుంచి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, వ్యభిచారమును, లోభములను, ఉమ్, చెడుతనమును, కృత్రిమత్వమును, కామవికారములను, మత్సరమును, దేవదూషణయు, ఆ అహంభావమును, అవివేకమును వచ్చును. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తాయి అని? లోపల నుంచి వస్తాయి. దేవుని స్తోత్రం. మనం లోపల నుంచి తినే అన్ని బాగానే ఉంటాయి. దేవుని స్తోత్రం. కానీ ఇవన్నీ కూడా లోపల భావం నుంచి. అందుకే నా ప్రభావం, నీ హృదయ రహస్యము నేను ఎరిగి వాడును. దేవుని స్తోత్రం. నీ అంతరంగమును నేను కనుగొని ఉన్నాను. ఆ లోపల ఉన్న చూడు, ఆ లోపల ఉన్న వాటిని పోగొట్టుకోవడానికి నా సన్నిధికి రా, నా కారణం ఒప్పుకో అని ప్రభు వాగ్దానం చేస్తుంది. ఈ లోపల నుంచి వచ్చే అన్ని చెడ్డ ఏంటారు. ఇక్కడ ఉన్న చెప్పి ఏం చేస్తామట? స్తుతి హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా అని స్తుతిస్తాం. బయటికి వెళ్ళగానే దేవుని బిడ్డ ఏం చేస్తాం? ఈ లోపల నుంచి వచ్చే కామకోదమైన మాటలు బయటికి వెళ్ళి వెళ్ళక ముందే. అందుకే దేవుని వాక్యం అంటుంది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయం అంతట్లో, నీ అంతట్లో జాగ్రత్తగా ఉండమని దేవుని బిడ్డ ప్రసంగి 5లో మాట్లాడిన నా ప్రభు. ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు, కానీ ఎలపడికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు అలాగే ఉండాలి. మందిరంలో ఉన్నాం కదా, ప్రభు వాక్యాన్ని బట్టి ఎలపడి వద్దన్నా. అందుకు ఇవన్నీ కూడా దేని బిడ్డారు మనం తీసేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇటు తీసేసుకోకుండా వాటిని దేని బిడ్డారు మనం దాచుకొని, వాటి అందు మనం ఉంటే, నేను వాటిని దాచుకొని ఒకప్పుడు ప్రభు నన్ను విశ్వాసిగా పోయి రక్షణ నాకు పడుతూ. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు చెప్పడానికే భయం. మత్తయ్య మేము శిలరాజు కడిగి వచ్చి ఆయన వాక్యం చెబుతుండేది. మేము విశ్వాసగా వచ్చి బలహీనతలో ఆయన ముట్టినట్లు బాగుపరిచినా కానీ దేవుడు ఇంకా రక్షించకపోతే ఇంకా లోకంలోనే ప్రైజులో లోక మనసులలోనే అనేకమైన వారి బట్టి నాయకులమ్మటే తిరిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. అయినప్పటికీ రెండవసారి ఇంకా అంతకంటే మిక్కిలిగా నాకు వచ్చి ఉంది. ఎందుకంటే ఈ పోగొట్టుకోలేదు కదా. దేవుని స్తోత్రం. అప్పుడు అనుకున్న దేని బిడ్డ నేను ఒక మాట, ప్రభువా అయ్యా నా బిడ్డగా తట్టుకోలేనంత బాధ వచ్చింది ఏం బిడ్డారా. ఇప్పుడు ఇక్కడి నుంచి మత్తయ్య ఇంటికాడికి వెళ్ళాలంటే నేను 2 సార్లు కూర్చొని వెళ్ళాలి. ఎప్పుడు 20-25 సంవత్సరాలు ఎదుగుపడ్డ కాలంలో అప్పుడు ఎట్లా ఉంటాం. దేవుని స్తోత్రం. కనుక అలాంటి సమయంలో నా ప్రభు ఒకసారి ముట్టినప్పుడు మన జ్ఞానం ఉండదు, లోపల ఉన్నాయి తీసేసుకోవద్దు. ఈ జీవడమైన, ఈ మత్సరమైన, ఈ అసురక్షలు, ఇలాంటి కక్ష కలహాలు వాటిని తీసేసుకోకుండా లోపల ఉన్న వాటిని మనం ఇంకా వాడుతున్నాం కనుక అంతకంటే ఎక్కువగా వచ్చి ఉంది. అప్పుడు దేవుని బిడ్డలారా, ఇక నష్టపేట మరి మాకు చేసిన డాక్టర్లు అప్పుడు చూసిన డాక్టర్ ఆయన ఫోన్ చేస్తే, మళ్ళా నన్ను ఒకసారి మీరు వచ్చి సిటీ క్యాన్లు తీపించండి, ఏదైనా ఉంటే నేను చూస్తానని చెప్పి ఒక దేవుని బిడ్డ. ఆ సమయంలో నేను ఒకటి అనుకున్న, ప్రభు ఈసారి అని తగ్గితే నాకు లోకం అవసరం లేదు. హల్లెలూయా. ఈ లోకం అవసరం లేదు. లోకంలో సమస్తమయ్యాయి దుర్నీతిలో నేను నడుస్తున్న కనుక నాకు ఇదొక శిక్ష మాదిరిగా ప్రభు పరీక్షేమో, నేను ఒప్పుకుంటున్నానా ఈరోజు అని ఒప్పుకున్నప్పుడు దేని బిడ్డ తెల్లవారుచాను నా ప్రభు అలా మిలుకున దేని పెట్టారు. ఉదయకాలంలో అలా వచ్చి నన్ను తాకి ఉండడు. దేవుని స్తోత్రం. అలా వచ్చి తాకి ఉండు స్వస్థపడ్డా. ఉదయకాలంలో వచ్చి ఒక 30,000-25,000 చూసుకొని మా వాళ్ళు మరి ఇంకెంత రెడీగా ఉన్నప్పుడు నేను ఒకటే అన్నా, నా ప్రభువు నందు నేను ఒప్పుకున్నా, నేను బాగుపడ్డా, ఇక నాకు అవసరం లేదు అని లోకముతోని వదిలేసి దేని బిడ్డారా దేవుని రాజ్యానికి అర్హత కలిగిన బిడ్డగా ఉన్నా. కనుక ఈ లోకములో
అందులో లోపల ఉన్న వాటిని మనము తీసేసుకోవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు వచ్చి ఉన్నాడు. అందుకు మనం వీటిని ఒప్పుకొని వాటిని మనం తీసేసుకుంటే నీవు దేని బిడ్డారా, ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నా ప్రభు అంటుండు, ఆయన ప్రేమిస్తే నేను నిన్ను ఏం చేస్తా అంటాడు, తప్పిస్తాను. హల్లెలూయా. ఆయన ప్రేమించిన వెంటనే ఆయన తప్పిస్తాడు. మరి ఆయన ప్రేమిస్తూ ఉన్నవా? ఈ లోపల ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నవా? అందుకు కీర్తనల గ్రంథము మరి 90 కీర్తన ప్రయించిన దేవుని స్తోత్రం 14 వచ్చిన చదివితే 14 నుంచి 16 వచ్చిన వరకు అక్కడ దేవుని వాక్యం అంటాం. దేవుని ప్రియసంగమా, ప్రయించిన కీర్తనల గ్రంథము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును వెరిగిన వాడు కనుక ఏం చేస్తాడు దేవుడా, ఆయన ప్రేమించాలి. ఇటన్నిటిని పోగొట్టుకోండి. మన శరీర కార్యాలు స్పష్టమైన వాటిని పోగొట్టుకొని ఈ లోపల ఉన్న వాటిని మనము దేవునికి అప్పగించుకొని దేవుణ్ణి ప్రేమించినప్పుడంట ఆయన ప్రేమ స్వరూపి గనక ఆయన ఏం చేస్తాడట, ఈ ఆపదలోంచి తప్పిస్తుంట నా ప్రభు. అప్పుడు రెండోసారి బాధ కలిగినప్పుడు అప్పుడు ప్రేమించడానికి మనం ప్రయత్నించినాం. అంతవరకు ప్రేమించలే ప్రభు, అంతవరకు ప్రభుని ప్రేమించలే. ఎమ్మడించిన కానీ ప్రేమించలే. ఎమ్మడిస్తూ ఉంటాం, దేవుడి సన్నిధికి వస్తాం. ఎందుకంటే ఇంకా ఆశీర్వాదాలు వస్తాయి, కార్యాలు జరుగుతున్నాయి, ఆయన ప్రార్థన చేస్తే అని వస్తూ ఉంటాం. దేవుల్లో పాటలు పాడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం. కానీ లోకంలోకి వెళ్ళి శరీర కార్యాలే మనం చేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అందుకు నా ప్రభు అంటుడు, వాటిని ఒప్పుకొని నన్ను ప్రేమిస్తున్నావు గనక ఇప్పుడు నేను నిన్ను తప్పిస్తాను, వాటి నుంచి తప్పిస్తాను అంటూ. మరి ఒప్పుకుంటున్నావా? ఈ సాయంకాల సమయంలో దేవుడి బిడ్డ ఒప్పుకుంటే ఆయన అంటుడు నిన్ను తప్పించడానికి ఆయన శక్తిమంతుడు, సమృద్ధి కలిగిన వాడు, ప్రేమ కలిగిన దేవుడు. ఒప్పుకోవడానికి ప్రయత్నించు. ఒప్పుకొని ఆయన నామమును వెరిగి ఉంటేనంట నీవు ఏం చేస్తాడంట ప్రభు, నిన్ను ఘనపరుచునంట. దేవుని స్తోత్రం. ఆయన నామం వెరిగి ఉండి ఒప్పుకున్నావు కనుక ఘనపరిచిన నా ప్రభు నన్ను దేని బిడ్డారు ఒక నైట్ అదే ప్రార్థనే రాదు. దేవుని స్తోత్రం. స్థుతి అంటే కానీ ఏం లేదు. పాస్టర్ గారు మంచి ప్రార్థన పౌరం. దేవుని స్తోత్రం. అయితే ఒక నైటు రక్త మడుగులలో రక్త దారులతో దేని బిడ్డారు ఒక ఆయన మా ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉన్నాడు, అడుగు వేసేపోతూ ఉన్నాడు. ప్రేమ వదిలేదు ఇప్పుడు, అప్పుడు ఇక ఈ కఠినాత్మక ప్రేమ వదిలేనప్పుడు కనుకని కాలం మీద పట్టడానికి ప్రయత్నించాల, బోర్లు పడి చేతులు చేసిన ఆయన పాదాలు పట్టుకుని ఆనందం మనకు లేదు. ప్రేక్షిదా స్పష్టంగా ఈ దర్శనం నేను చూశాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఆశీర్వదిస్తున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుని స్తోత్రం అన్నప్పుడు నేనప్పుడు లోకంలో ఉండగా దేని బిడ్డ పొలం పట్ల ఆశీర్వదిస్తుండేమో నా ప్రభు, నా పిల్లల్ని ఆశీర్వదిస్తుండేమో నా ప్రభు అనుకున్నా. ఆశీర్వాదం అంటే దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు ఆయన ప్రేమించు, నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నా ప్రభు. ఆ రోజు అదే నేను మరుసటి రోజు 5 తలంతులు ఇస్తున్నాను. వరుసగా 3 రోజులు నాకు 3 తలంతులు దేని బిడ్డారా ఇచ్చుండ్రు నా ప్రభు. ఆయన 5 తలంతులు ఇస్తున్నాను. ఏంటి 5 తలంతులు అంటే ఆశీర్వాదం లోకం మీదనే పోతుంది, నా పని లోకం మీదనే పోతుంది ఆలోచన. కానీ 5 తలంతులు దేని బిడ్డారు నా ప్రభు ఇచ్చున్నాడు. ఒక అంధకారము చీకటి శక్తిని దేని బిడ్డారా ప్రార్థన చేసి చూపించుంటూ ఆ వ్యక్తి దేని మీద ప్రార్థన చేస్తున్న ఆ వ్యక్తిలో నుంచి ఒక నీడ వెళ్ళిపోతూ ఉంది. ఈ రోజున మన సన్నిధిలో అపవాది శాఖ బంధించబడి అంధకార చీకటి శాఖ వాళ్ళు దేని బిడ్డారా వ్యాధుల పడుతున్న వారు వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు చూసి ఉండదు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన్ని ప్రేమించు, మనిషిని కాదు.
అబ్రాహాము ప్రేమించి ఏం చేసింట? కుమారుడిని 3 రోజులే ప్రేమించాడు. ప్రైజులా నమ్మకస్తుడు, స్నేహితుడు దేవుడు. కుమారుడిని ప్రేమించాడు. సారా నవ్వింది, వెరితనమన్నాడు ప్రభు. కనుక ఆయన ప్రేమించలేదు కనుక కుమారుడిని ప్రేమించినందుకు ఒక కఠినమైన శిక్ష. ప్రైజులా కనుక నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నేను తప్పిస్తాను అంటూ ఉన్నాడు. అబ్రాహాము చిత్తానికి లోపడ్డాడు. ఆయన ప్రేమని పాత్రుడేను, నీ సిద్ధం అన్నాడు. గర్భవాసమున పుట్టిన కుమారుడైనా సరే నీ సిద్ధం అన్నాడు. మన లోనే పోగొట్టుకోవట్లేదు, ఆయన ఏమన్నాడు? నీ సిద్ధం అన్నాడు. ప్రైజుల్లా కనుక ఆ సిద్ధానికి లోపడ్డ అబ్రాహాముకి ఆయన బలిపశుగా వదకు తేబడిన గొర్రెపిల్లగా ఆ పొటేలు, కొమ్మళ్ళు తిరిగిన పొటేలు ఆ పొదలో ఉన్నాదని దూత చేత చెప్పించుడు. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్పించుడు? ఆయన ప్రేమకు లోపడ్డాడు, ఆయన ఆజ్ఞకి లోపడ్డాడు, ఆయన వాగ్దానానికి లోపడ్డాడు, దేవుడి చిత్తాన్ని అనుసరించి చిత్తము ప్రభు అన్నాడు. మరి మనం దేవుడి బిడ్డ లోపడమే, దేవుడికి లోపడమే, దేవుడి వాక్యాన్ని మనం అనుసరించమే. అందుకు ఆయన అంటాడు, నన్ను ప్రేమించిన వాడిని నేను తప్పిస్తాను. హల్లెలూయా, నన్ను ప్రేమించిన వాడిని నేను తప్పిస్తాను అంటూ ఉన్నాడు. నా నామం ఎరిగితే నేను అతన్ని గణపరుస్తాను అంటుంది. అప్పటి నుంచి నేను ఆయన నామం ఎరుగున్నా. నా ప్రభు చివరికి ఊరు ప్రాంతం చివరికి తీసుకుని వచ్చాడు. మొదటగా వెరితనంగా అనేకులు దేని బిడ్డారు. ఒక మనలో ఏం సంపాదించిన వాళ్ళు అక్కడ పోయి ప్రైజులా ఏం సంపాదించిన? ఏమన్నా ఎకరాలు కొనవా, ఏమన్నా స్థలాలు ఏమన్నా కొనవా అని మా బంధుత్వంలో దేని బిడ్డారు. ఒకరోజు ఒక వ్యక్తి అన్నాడు, ప్రైజులా నేను కొన్నది నువ్వు కొనలేవు, నేను సంపాదించిన సంపద నీ జీవితంలో కూడా నువ్వు సంపాదించలేవు. ఎంత సంపాదించుకున్నావు? నువ్వేం సంపాదించిన? నేను ఇప్పుడు సుమారు ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదించినాను. నేను సంపాదించి చోట ఇంటవా? దేవుని స్తోత్రం. ఇంటవా? సంపదలు గని ఉంది చూడు, సంపదలు గని, ఆ సంపదలు గని అధికారి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు నేను సంపాదించుకున్నాను. ఇక నాకేంటి గొడవ? ప్రైజులా అని దేవుని బిడ్డ ఆ రోజు నుంచి దేవుని ప్రేమిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన నామం ఎదిగి ఉన్నాం కనుక నన్ను చేతులతో ఎత్తిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా, ఆయన నన్ను గణపరుస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో కూడా. అందుకు ఆయన ఎందుకు మరపడు చదువు కింద వచ్చిన దేవుని స్తోత్రం 6వ వచనం వరకు చదువు. అతడు నాకు మొరపెట్టగానే నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను ఎప్పుడు తోడై ఉన్నట్ట మన ప్రభు? శ్రమలేని తోడే ఉండాలి, బాగున్నప్పుడు తోడే ఉండొచ్చు కదా. ఎందుకంటే నువ్వు మరపడుతూ ఉన్నావు, శ్రమలో మరపడుతున్నావు. ఆయన ప్రేమించి ఉన్నావు కనుక ఆయన తప్పించి ఆయన నామం ఎరిగి ఉన్నావు కనుక నిన్ను గణపరిచి నువ్వు శ్రమలో ఉన్నావని ఆయన నీకు తోడై ఉండడానికి నీ కుటుంబానికి నా కుటుంబానికి వచ్చాడు ప్రభు. దేవుని బిడ్డ, మరి ఆ శ్రమలో తోడైన దేవుడు ఎందుకు మర్చిపోతాం? చిన్న విషయంలోనే ఒక మంచి మాట చేస్తే ఆ మాట నువ్వు చెప్పింది మంచి మాట అన్నమే. మరి ఆయన శ్రమలో తోడై ఆయన ఊపిలోంచి తప్పించి ఆయన మనను చేతులతో వెండి పట్టిండు గణపరుటకు. మరి ఆయన ఎందుకు మర్చిపోతున్నాం? అది ఎందుకు మర్చిపోతున్నాం అంటే ఈ శరీర కార్యాలు స్పష్టమైనవి. ప్రేక్షలు ఈ లోకంలో ఉన్నాయి. దేనికోసం అంటే మనం పుట్టింది ఏం పెట్టారు? సంపాదన కోసం పుట్టినప్పుడు ఈ కార్యాలన్నీ కూడా మనకు స్పష్టమయ్యాడు. ప్రేక్షలు దాన్ని పక్కన యేసయ్యను సంపాదించుకో, యేసయ్య నామాన్ని గణపరచు. హల్లెలూయా, హల్లెలూయా. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు వేది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు వేది నీవు పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూసుండలేదా? బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా?
పోతున్న వారిని నీవు చూసుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? నీ జీవితం విలువైనది, నరులారా రండని చలవైనది, నరులారా చలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు? సిద్ధపడినవా చివరి యాత్రకు? విగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, జనులారా రండనే చల్లవైనది, జనులారా రండనే చల్లవైనది. మరణము రుచి చూడగా బ్రతికే నరుడవడు, కలకాలం లోకములో ఉండే శిరుడవడు. మరణము రుచి చూడగా బ్రతికే నరుడవడు, కలకాలం లోకములో ఉండే శిరుడవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డే కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండనే చలవైనది, నరులారా చలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల ఇందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల ఇందు. జీవితం విలువైనది, నరులారా రండనే చలవైనది, దేవుని చలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు? సిద్ధపడినవా చివరి యాత్రకు? విగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని చల్లవైనది, నరులారా రండని చల్లవైనది. హల్లెలూయా. చిదపడుతున్నావా దేవుని బిడ్డ? ఈ రాత్రి కాలంలో రేపు పునరుద్ధానమైన ఈ శ్రాంతిలో దేవుని మహాకృపను బట్టి సిద్ధపడితే నీవు పరలోక రాజ్యములో ఆయన ప్రేమను పంచుకుంటూ ఇక్కడ కనుక దేవుని గుర్తెరిగి ఉంటే, లేక శరీర కార్యములు స్పష్టమై ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పరలోకముల పాపలకు చోటు లేదు. హల్లెలూయా. అందుకు నువ్వు స్పష్టమై ఉన్న ఈ కార్యాలు ఇంకా పోగొట్టుకోవడానికి మనం ఇది పోగొట్టుకోవడానికి నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అందుకు ఆయన ప్రేమించు, ఆయన ప్రేమించు, ఆయన ప్రేమించి ఆయన్ని అమ్మడించు. ఆయన అంటూ ఉన్నాడు, నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు మరపడు, నేను నీకు తోడై ఉంటానంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. శ్రమ వచ్చినప్పుడే కాదు, అన్ని విషయాల్లో నువ్వు ప్రార్థించు. నీకు శ్రమ వస్తే ఏం చేస్తావు? దేవుని బిడ్డలు నువ్వు మరపడలేవు. ఎందుకంటే దేవుని స్పష్టమైన కార్యాలు, దేవుని యందు ప్రేమ లేదు. ఆ ప్రేమ తత్వాన్ని మనిషి స్పష్టమైన శరీర కార్యాలకు బానిసత్వమై మనం ఉన్నాం కనుక, పాస్టర్ గారు మాకు శ్రమ వచ్చింది ప్రార్థన చేయాలి, ఆయన నీ కోసం ప్రార్థన చేయాలి. నువ్వు మాత్రం దేవుని బిడ్డ ఈ సాయంకాల సమయంలో ఈ సమయం అందులో వాయిగా ఉండవచ్చేమో నా ప్రభు అంటూ ఉన్నాడు.
అమ్మా నన్ను ప్రేమించు బిడ్డ, నన్ను ప్రేమించు, నేను తప్పిస్తాను. నా నామం ఎరిగి నువ్వు గ్రహించు, నేను నిన్ను గణపరుస్తాను అంటూ ఉన్నాడు. నీ ఆపద వచ్చినప్పుడు మరపడు, నాకు మరపడు, నేను నిన్ను అందులోంచి తప్పిస్తాను అంటూ ఉన్నాడు దేవుని బిడ్డ. మరపడ్డా సిద్ధంగా ఉన్నవా? అందుకు నా ప్రభు ఆ మరపడ్డప్పుడు అంటే ఆయన 26వ వచనంలో దేవుడి స్తోత్రం, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. నా రక్షణ అతని చూపి ఏం చేస్తారట? రక్షణ అతని చూపేదను. దీర్ఘాయుష్యాత ఆయన తృప్తిపరచు, దీర్ఘాయుష్తో ఆయన రక్షణ నీకు చూపుతున్నట. శ్రమలో తోడైన దేవుడు. ఇప్పుడు వాడి ప్రాంతంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు వస్తే దేవుడు రామ్మకం నాకు తెలియదు, అసలు ఎవరో తెలియదు కూడా. దేవుని స్తోత్రం. ఈ ప్రాంతానికే నేను రాలే, అటు అయితే వెళ్ళా, గుంటూరు వరకు వెళ్ళా, తెలంగాణ కూడా వెళ్ళా దేవుని బిడ్డ ఇలాంటి కూటాలకి. కానీ ఇది మాత్రం నన్ను పిలిచిన లేదు, నేను అసలు బయటికి రాలేదు. నా ప్రభు పనులే చేసుకుంటూ ఉంటాను. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం మాత్రమే బయటకు వెళ్ళమని చెప్పిండు, వెళ్తూ ఉన్నా. అందుకు ఆయన చూసినప్పుడు ఏదో ఒక ఇంతగా ఆయనేమో మరి అన్నా ఇట్లా జానంలో చెప్పిండన్నా ఏంటన్నాడు. ఏంటబ్బా ఈ అబ్బాయి అసలు సరేనయ్యని అప్పుడు ఆలోచనలు కొద్ది ఏదో ఆలోచనలో ఉన్న మాట చెప్పారు. తర్వాత మళ్ళీ కలిసినాం. దేవుడి స్తోత్రం. శ్రమలో ఉండు కుటుంబానికి వచ్చినప్పుడు చూస్తే దేవుని బిడ్డ కుటుంబం అంతా ఎలా ఉందంటే నా మనసుకు నాకే ఎంతో బాధ కలిగి ఉంది. దేవుని స్తోత్రం. చూడయ్యా ఇలా ఉంటుంది కదా శ్రమలో ఉన్న కుటుంబాలు ప్రభు. ఒకప్పుడు నేను అదే శ్రమలో ఉన్నప్పుడయ్యా నా ఒక్క శరీరీక్షలతో నువ్వు నన్ను ప్రేమించే వరకు నన్ను పఠించుకోలేగా, ప్రేమించినా పఠించుకున్నావు. అతడు నిన్ను ప్రేమిస్తుండే ప్రభా ఇప్పుడు. దేవుని స్తోత్రం. అని దేవుని బిడ్డారా అతని యందును కొంచెం ఏదో ప్రార్థన చేస్తే నాకు ఒక దర్శనాన్ని చూపించిన దాన్ని బట్టి దానికి పాత్రుడు అయ్యా నువ్వు. హల్లెలూయా అని చెప్పి ఉన్నావు. దానికి కార్యము దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. శ్రమలో నీవు ఆయనకి మరపడ్డప్పుడు ఆయన నీకు శ్రమలో తోడై ఉండటానికి ఆయన ఎప్పుడు కూడా దేవుని బిడ్డారు నిర్లక్ష్య పెట్టేవాడు కాదు. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు. అంత మాత్రమే కాకుండా ఏం చేస్తారట, ఆయన ద్వారా ఒక బిడ్డకి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ బిడ్డ రక్షణ పొందటమో శ్రమలో తోడై మరపడ్డది కనుక శ్రమలో ఆ బిడ్డ రక్షణ పాత్ర. ఇప్పుడు రక్షణ పొందిన బిడ్డ. అది వరకు వాళ్ళు విగ్రహారాధనలో, ఇప్పుడు వాళ్ళు విగ్రహారాధన అయినప్పటికీ నా ప్రభు నందు ఆయన ప్రేమించి ఆయన దేవుని బిడ్డ మరపడ్డందుకు శ్రమలో తోడై ఉండి రక్షణ ఇస్తే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకు దేవుని బిడ్డ నీవు ఆయన ప్రేమించు, యేసయ్యని ప్రేమించు, యేసయ్యని ప్రేమించు, అనుక్షణము ప్రేమించు, అన్ని వేళల్లో ప్రేమించు. నీ శరీర స్పష్టమైన కార్యాలు స్పష్టమై ఉన్న వాటన్నిటిని కూడా ప్రభుకు అప్పగించు. ఆ ముసుగులోంచి ప్రభుకు అప్పగించు. అవి ఒక్కొక్కటి దేవుని బిడ్డారా ప్రభుకు అప్పగిస్తే వాటన్నిటిని కూడా ఆయన అగ్నిలో కాల్చి శుద్ధ సువర్ణంగా నిన్ను మేలిని బంగారం కంటే నిన్ను మనిషి ఆయన నిన్ను తేజస్సులో నింపగలడు. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు ప్రేమిస్తున్నావు. సాయంకాల సమయంలో ప్రేమిస్తే రాత్రి కాలంలో నా ప్రభు దేని బిడ్డారా నీ ఆపద నుంచి తప్పించడానికి ఆయన సిద్ధముగా ఉండడు. దేవుని స్తోత్రం. ఆయన నామములను వెలిగి ఉంటే నిన్ను గణపరచడానికి నా ప్రభువు ఆయన నీతో ఆశించి ఉండడు. నువ్వు మరపడ్డప్పుడు శ్రమలో నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. కనుక రక్షణ నీ కుటుంబానికి ఇచ్చి జక్కడికి ఇచ్చినట్టుగా నీతో కలిసి ఆయన దీర్ఘాయుష్యత ఆయన రాజ్యానికి అర్హతగా నిన్ను చేర్చుకోవటానికి ఉన్నాడు ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభునందు దేవుని బిడ్డ మరి మన అయ్యగారు ఇచ్చిన సమయము సమకూర్చుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా ప్రభుని ప్రేమించండి. మీలో ఉన్న దేవుని బిడ్డ ఆ శరీర కార్యాలను ప్రభుకు అప్పగించండి. దేవుని యందు మీరు ఆశీర్వాదమైన దేవునితో నింపబడండి. ఆయన ఆజ్ఞలను అనుసరించి మీరు సమస్త జనుల కంటే మీరు ఆ దీవెనలన్నీ పొంది హెచ్చుకుగా ఉండాలని మీకు మనవి చేస్తూ చిన్న వాక్యం మన ప్రభును రక్షకుడు పరిశుద్ధాత్మ దేవుడు దీవించి
ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. కూటమి ప్రార్థన ఇప్పటి వరకు ముగించుకున్నాం. చక్కటి మాటలు విన్నా అన్న వాక్యం చెప్తున్నప్పుడు ఇంచుమించు ఒక 20-25 సంవత్సరాల క్రితంలో నేను ఈ వాక్యం చెప్పాను. అన్నేమో మీకు క్లారిటీగా ఉన్న వాటిని చూపించేది. దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే ఆదికాండము 14వ అధ్యాయంలో 7 వచనాల్లో ఉంటుంది. సిద్ధోములోయ అంటే మనిషి హృదయము. ఈ హృదయములో ఈ లోయ ఉన్నంతకాలం 5 రాజులు మన హృదయంలో ఉండి ఆ రాజులకున్న ఆ వ్యత్యాసము, ఆ లక్షణాలు, ఆ విధమైన శారీరక సంబంధమైన కోరికలు. సరే, అది ఇప్పుడు కాదు. ఈ క్షణాల్లో దేవుడు ఈరోజు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఓ మాట తెలియపరిచేది. అది చదువుకుని ప్రార్థన చేస్తుంది. 147వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. నేను దైవ సేవకులు స్వార్థ ప్రకటిస్తూ వస్తూ ఉన్నప్పుడు నా మనసులో వాళ్ళ మాటలు విన్నప్పుడు ప్రభు నాకు ఈ వాక్యాన్ని నా ఆలోచనల్లోకి తెచ్చింది. చదవండి ఒకసారి. యెహోవాను స్తుతించుడి. కాదు 147 15వ వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయన. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. అదిగో వినండి, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. ఎట్లాగా బహు వేగముగా పరిగెత్తును. సరే, కళ్ళు వీడి ప్రార్థన చేసుకున్నారు. రేపు చెప్పుకున్నాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీ వాక్యములో ఈ విధముగా ఇప్పుడు దాకా మీ పిల్లలను నిలవబెట్టుకొని మాట్లాడారు. కేవలము వ్యభిచారులకు నా రాజ్యం లేదు, కేవలము హృదయములో గర్వమున్న ఎడల నా రాజ్యానికి పనికిరారని చెప్పారు. కేవలం శారీరక సంబంధం ఆశలు మనిషిలో ఉంటే ఉపయోగాలే ఉండవని చెప్పావు. ఇదిగో హృదయములో నుంచి ఈ విధమైన ఆలోచనలు భక్తికున్న సామర్థ్యాన్ని పోగొడతాయని చెప్పావు. అనేక విషయాలు 100కి 100 పాళ్ళు మాకు మా ఎదుట నిరూపించావు. అవికి సంబంధించిన తాగుబోతులు కానీ, అపశారాలు కానీ, మాత్రిక క్రియలు కానీ ఏమైనా సరే అవి మీ నామములో తుత్తునీయులైపోవునుగాక. ప్రభువా, సిలువలో కార్చిన రక్తం, ప్రభువా, సిలువలో కొట్టబడిన గాయాలు